హాయ్, నేను మంచి కాకరకాయ కారప్పొడితో మీ ముందుకు వచ్చేసాను. నమస్తే, నేను పద్మజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మక్క పోపులు పెట్టి. ఈరోజు మనం కాకరకాయలతో మంచిగా కారం ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ఒక అరకేజీ కాకరకాయలు తీసుకుని ఇట్లాగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. దీని కారం కోసం 25 నుంచి 30 దాకా ఎండుమిర్చి పడుతుంది. తర్వాత 2 స్పూన్లు ధనియాలు, తర్వాత కొద్దిగా మెంతికూర, తర్వాత 2 గుప్పెళ్ళు కరివేపాకు. కరివేపాకు హెల్త్కి చాలా మంచిది కదా. వెల్లుల్లిపాయ ఇందులో హాఫ్ అయితే సరిపోతుంది. తర్వాత జీలకర్ర, నేను జీలకర్ర ఎక్కువ వాడతానండి, హెల్త్కి చాలా మంచిది, పొట్ట సమస్యలన్నీ పోతాయి కదా. సో ఎండు కొబ్బరి, దీంట్లో హాఫ్ ఎండు కొబ్బరి వేయచ్చు. తర్వాత అరకప్పు నువ్వులు, అరకప్పు పల్లీలు. ఇప్పుడు అర్థమైందా 30 ఎండుమిర్చి ఎందుకు తీసుకున్నాను. ఇవన్నీ కొబ్బరి, నువ్వులు, పల్లీలు ఉండటం వల్ల కారం ఎక్కువ పడద్దండి. అందుకని బాగా కారం తింటే 30 వేసుకోండి. కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు 25 తీసుకోండి. చింతపండు రెక్కలు తీసుకుని, అంటే నీళ్ళలో నానబెట్టొద్దండి, పొడిగానే ఇట్లాగే కారపొడిలో వేసేయాలి. తర్వాత కడాయిలో ఆయిల్ పోసుకొని, ఆయిల్లో మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి వేపేసుకుందాం. అన్నీ ఒకేసారి వేపేస్తే కొన్ని వేగితే కొన్ని వేగవు కదండి. అందుకని నేను దేనికదే వేయిస్తుంటాను. మనం చేసే పని ఏదైనా శ్రద్ధగా చేయాలండి. అది అప్పుడు ఆ టేస్ట్ కానీ, లేకపోతే మనం ఏదైనా సరే ప్రేమగా శ్రద్ధగా చేస్తే అవన్నీ చాలా చాలా బాగా కుదురుతాయి. సో ఇట్లా చక్కగా పల్లీలు వేయించేయండి. తర్వాత ధనియాలు కూడా 2 స్పూన్లు తీసుకున్నాం కదా, అవి కూడా వేసి వేయించేసుకుందాం. పల్లీలు టైం పడుద్ది కనుక ఇట్లా ముందు కొంచెం పల్లీలు వేసి వేయించుకోవాలి. అది కొంచెం ఎర్రగా వేగట్టు చూసుకోవాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది, పచ్చిగా ఉండకుండా. తర్వాత దీంట్లో నువ్వులు కూడా వేసి వేయించేద్దాం. ఇలా వేయించేసి కొబ్బరి తీసుకున్నాం కదా, ఎండు కొబ్బరి. ఆల్రెడీ అది ఎండు కొబ్బరి, కానీ ఒకసారి వేయించడం వల్ల ఇది ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి అవకాశం ఉంటుంది. అందుకని దాన్ని కూడా వేసి వేయించేద్దాం. ఇవన్నీ వేయించేసి మిరపకాయలు వేసి చక్కగా పొడి చేసి పెట్టుకుందాం. మర్చిపోయానండి, మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు ఉంది కదా, దాన్ని కూడా వేయించాలి కదా. కరివేపాకు ఎప్పుడూ క్రిస్పీగా నలిగిపోయేట్టు, అంటే మన చేతితో నలిపితే నలిగిపోయేట్టుగా విడిగా వేయించుకోవాలండి. పైనుంచి కలిపితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కరివేపాకు వేసేసి చక్కగా వేయించేసుకుందాం. సో కరివేపాకు మామూలుగా వేస్తే తీసి పక్కన పెట్టేస్తారు కదండి. ఇట్లా చక్కగా వేయించేసి నలిపేసి మనం కారపొళ్ళు కానీ పచ్చళ్ళలో కానీ కలిపేసాం అనుకోండి, ఇంకా తీయటానికి ఆస్కారం ఉండదు. సో మంచిగా తినేస్తారు. అది చాలా చాలా మంచిది మనకి. ఇది కూడా అలా క్రిస్పీగా వేయించేసుకోండి. మామూలుగా కారపొళ్ళలో పచ్చళ్ళలో మెంతులు వేపి పొడి చేస్తే వేస్తామండి. సో నేను ఇంట్లో మెంతులు వేస్తే మంచిగా మెంతికూర ఫ్రెష్గా వచ్చిందనమాట. సో మెంతికూర వేస్తున్నాను నేను. దీన్ని మంచిగా వేపేసి కారపొడిలో వేద్దామని వేసాను. మెంతికూర చేదు ఉంటుంది అని టెన్షన్ పడతారు, కానీ ఇది వేయటం వల్ల పులుసైనా వేపుడైనా దేనికైనా మంచి ఒక ఫ్లేవర్ యాడ్ అవుద్దండి. మీరు ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ కర్రీస్లో కూడా కొంచెం ఇట్లా వేపేసి మనం తాలింపులో ముందే నూనెలో వేసి వేపితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చివరిగా మనం కాకరకాయలు వేపేద్దాం. ఈ కాకరకాయలు వేగేలోపు మర్చిపోయానండి, ఉప్పు పసుపు వేసి మనం అలవాటుగా వేయించకండి. ఇది ఒట్టి ప్లెయిన్గానే వేయించండి, ఎందుకంటే మెత్తగా అయిపోతుందండి. మనకి క్రిస్పీగా కావాలి కదా కారపొడికి, మెత్తగా కూరలాగా అయిపోకూడదు. అందుకోసమని దీంట్లో పసుపు ఉప్పు ఏమేయకండి. సో మనం వేయించిన అన్నీ కలిపి మిర్చి వేసి, వెల్లుల్లిపాయలు వేసి, చింతపండు వేసి, సాల్ట్ వేసి ఇది గ్రైండ్ చేసి పెట్టుకుందాం. చూస్తున్నారా, ఇద్దండి అయిపోయింది కదా. ఇప్పుడు కారం అయితే రెడీ అయింది. ఇప్పుడు ఈ కారంలో కొంచెం కారం తీసి పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు వేయించిన కాకరకాయ ముక్కలు వేసి కలిపేద్దాం. ఇది గ్రైండ్ చేశాక అప్పుడు మిగిలిన కారం కూడా కలుపుకోవచ్చండి, ఎందుకంటే మిక్సీ జార్ పట్టదు కనుక నేను కారం కొద్దిగా పక్కన తీసి పెట్టాను. ఇప్పుడు చక్కగా గ్రైండ్ చేసేస్తే ఇలా పొడి పొడిగా చక్కగా వచ్చింది. చూసారా కాకరకాయ కారం ఎలా వస్తుందబ్బా మెత్తగా అయిపోద్ది అనుకున్నారో, చూడండి ఎంత పొడిగా వచ్చిందో. ఇప్పుడు కరివేపాకుని నలిపేసి కలిపేద్దాం. కొంచెం కరివేపాకు గార్నిష్ కోసం పక్కన పెట్టండి, మిగిలిందంతా చేత్తో పొడిలాగా
నలిపేసి కలిపేయండి. దానివల్ల టేస్ట్ యాడ్ అవుతుంది, మంచి ఫ్లేవర్ కలుస్తుంది, తర్వాత చాలా బాగుంటుంది అన్నమాట. ఇదండి కరివేపాకు కారం, కరివేపాకు వేసాక కాకరకాయ కారం ఇలా ఎమ్మిగా తయారైపోయింది. చాలా బాగుంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసి తినండి, చాలా బాగుంటుంది. నెయ్యి కూడా ఆవు నెయ్యి వేసి తినండి. ఆవు నెయ్యిలో దోషాలు ఏం లేవండి. మన మామూలు నెయ్యి కంటే ఆవు నెయ్యి చాలా మంచిది హెల్త్కి, పిల్లలకి, పెద్దలకి, అందరికి కూడా. సో కాకరకాయ కారం, ఇలాంటి కారం నెయ్యి వేసి మంచిగా పిల్లలకి పెడితే పొట్టలో నుళ్ళు పురుగులు అన్నీ కూడా పోతాయి. మరి అదే పెద్దవాళ్ళకి పోతాయి, మళ్ళీ ప్లస్ షుగర్ పేషెంట్లకి చాలా చాలా మంచి రెసిపీ ఇది. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉండే ఈ కాకరకాయ కారం అందరూ తినగలుగుతారండి. మంచిగా నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తినండి, ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా తయారు చేయండి. మరి రెసిపీ నచ్చితే, కంటెంట్ ఉందని మీకు అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి పద్మక్క పోపుల పెట్టి. మరి కాకరకాయ కారాన్ని తయారు చేస్తారు కదా, దీని రుచి మీకు కూడా నచ్చుతుంది. మరి నాకు ఒక మంచి కామెంట్ని కూడా మీరు పెట్టండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. చూస్తూనే ఉండండి పద్మక్క పోపుల పెట్టి.